ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు డిసెంబర్ మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని మనం తెలుసుకుందాం. దానికంటే ముందు అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది. డిసెంబర్ మాసంలో డిసెంబర్ 1 నుంచి శని చంద్రుడు మీన రాశిలో కలిసి ప్రారంభమవుతుంది. ఆ యొక్క చంద్రుడు 30 రోజులకి 12 రాశులు సంచరిస్తాడు. అలాగే గురువు కర్కాటకంలో ఉంటూ 6వ తేదీ కల్లా పూర్తిగా మళ్ళీ వక్రించుకుంటూ మిథునంలోకి వెళ్ళిపోతాడు. 6వ తేదీకి సింహంలో కేతువు, కుంభంలో రాహు ఉన్నాడు. మరియు అదేవిధంగా రవి చూసుకున్నట్లయితే రవి, కుజుడు, శుక్రుడు ముగ్గురు కూడా వృశ్చిక రాశిలో ఉంటూ ఆ యొక్క కుజుడు 7వ తేదీ ధనస్సులోకి మారడము, తులారాశిలో ఉండేటువంటి బుధుడు వృశ్చికంలోకి రావడము, మరియు అదేవిధంగా శుక్రుడు 20వ తేదీ ధనస్సులోకి మారడము, రవి వచ్చేసి 16వ తేదీ ధనస్సులోకి మారడం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే లగ్నాల వారు చూసుకుంటే లగ్నాలు తినేవారు హ్యాపీగా రాసి చూసుకోవచ్చు. ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలనేటువంటి విషయాలను వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క లగ్నాధిపతి 7వ స్థానంలో కుజుడితో కలిసి ఉన్నాడు. సో ఎప్పుడైతే సప్తమంలో కుజుడితో కలిసి ఉంటున్నాడో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే లగ్న సప్తమాధిపతులు కలిసి ఉన్నారు. సో వివాహ సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో అవి కొంతవరకు ఫ్రూట్ఫుల్ అవుతాయి ఫస్ట్ వీక్లో. మరి ఫస్ట్ వీక్ తర్వాత లగ్నాధిపతి అలాగో సప్తమంలో ఉన్నాడు కాబట్టి కుజుడు మారినా కూడా అంటే దీనివల్ల ఏంటంటే ఫస్ట్ వీక్ తర్వాత తీసుకునే సంబంధాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఇదిగో అయిపోతుంది అనుకుంటే మళ్ళీ ఇంకోటి ఏదో చేంజ్ చేసుకోవడం ఇలాంటివి ఉంటూ ఉంటాయి. అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామికి 17వ తేదీ లోపల ఏదైనా ఉద్యోగ సంబంధించిన ప్రయత్నాలు చేసినట్లయితే కూడా ఈ చతుర్థాధిపతి 7వ స్థానంలో ఉన్నందుకు ఆ యొక్క ధనపరమైనటువంటి విషయంలో అనుకూలత ఉంటుంది. అదేవిధంగా 6వ తేదీ నుంచి గురువు 2లోకి వస్తున్నాడు. మరలా ప్రజెంట్ ఏంటంటే 3లోకి వెళ్ళి అక్కడ వక్రించి వెనక్కి రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ వెనక్కి వచ్చే క్రమంలో 2లోకి ఎప్పుడైతే గురువు వస్తాడో కొంత ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది జరుగుతుంది. కాకపోతే ఈ చతుర్థాధిపతి వెళ్ళి కుజుడితో కలిసి ఉండడము, చతుర్థ స్థానంలో కేతు ఉన్నందుకు విద్యార్థులకి విద్యా సంబంధించినటువంటి అంశంలో కొంత స్ట్రెస్సు, కొన్ని ఆటంకాలు, మార్పులు అనేటువంటివి గమనిస్తుండవచ్చు. అదేవిధంగా రైతులు కొంచెం ఈ పురుగులు ఇట్లాంటి విషయాల్లో చూసుకోవాలి. రియల్ ఎస్టేట్ వాళ్ళకి బాగుంటుంది కానీ కొన్ని ఆటంకాల మధ్యలో వస్తూ ఉంటాయి. ఇక సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ నెల 7వ తేదీ నుంచి అనుకూలత అనేటువంటిది చూపిస్తుంది. అందులో ముఖ్యంగా సెకండ్ సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మరింత అనుకూలత అనేటువంటిది కనబడుతుంది. అదేవిధంగా ఈ ఉద్యోగ సంబంధించిన విషయంలో ఉన్న ప్రదేశం కాకుండా వేరే దేశానికి వెళ్ళి ట్రై చేయాలి, లేదా ఆల్రెడీ ఇప్పటికే వేరే దేశాల్లో ఉన్నాం అనుకున్నప్పుడు వారు రకరకాల ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా రకరకాల రాష్ట్రాలు అనుకోండి, దేశాలు అనుకోండి, ఆ రకంగా ఉద్యోగ అవకాశాలు రావడము, మరియు నైట్ డ్యూటీస్ చేస్తూ ఉంటారు, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉంటారు. అటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు మరింత బాగా రావాలి అంటే కనుక మీరు చేయవలసింది ఏంటంటే రాహు గ్రహం దగ్గర దీపారాధన చేసి ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః అనే మంత్రాన్ని రోజు ఒక 45 నిమిషాలు చేయండి భక్తి శ్రద్ధలతో. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన, విష్ణు ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మనకి జన్మజాతకంలో మనం ఏ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంటే ఏ భావాన్ని చెక్ చేసుకోవాలి, ఏ రెమెడీ చేసుకోవాలని చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జీవితంలో ఎదగకుండా అవమానాలు పడుతూ బాగా స్ట్రెస్ అయిపోతున్నాము, లైఫ్లో ఎప్పుడు కష్టాల్లోనే ఉన్నామంటే ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి మీ లగ్నం ఎలా ఉందో చూడండి. మనకి ఎలా అయితే చంద్రుడు ఉంటాడో లగ్నము అని ఉంటుంది. మీది ఏ లగ్నం, 12 లగ్నాల్లో ఆయన స్థితి ఎలా ఉంది, ఏ గ్రహాలతో కనెక్టివిటీ ఉంది. అలాగే లలితా సహస్రనామాలో ఫస్ట్ లైన్ కనుక మీరు చాటింగ్ చేస్తే శ్రీమాత్రే నమః అనేది ఖచ్చితంగా మీరున్న సిచ్యువేషన్ నుంచి బయటపడతారు. ఇక ఏమంటే రెండో మనకి ధన సంబంధించిన విషయంలో అస్సలు కలిసి రావట్లేదు, అంటే ఏం చేసినా పెద్దగా ధనం రావట్లేదు అన్నప్పుడు మీ సెకండ్ లార్డ్ చూడాలి. అంటే మీ సెకండ్ లార్డ్ ఎవరు, ఎక్కడున్నారు, తద్వారా మీకు ఎందులో ఏ మార్గం ద్వారా ధనం వస్తుంది, ఏ మార్గం ద్వారా మీకు ధనం బాగా అభివృద్ధి ఉంటుంది అనేటువంటి సెకండ్ లార్డ్ అనేది చెప్తాడు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ 2వ అధిపతి ఎవరు మీ లగ్నానికి,
దాంతోపాటు దాన్ని చూసుకొని ఏ గ్రహాల చేత అయితే ఇబ్బంది పడుతుందో తద్వారా మీకు ఏ మూలకంగా ధనం వస్తుంది సెకండ్ లాట్ చెప్తాడు. దీనికి మీరు ఇంప్రూవ్మెంట్స్ బాగా అవ్వాలి అంటే ఇంకా ఫైనాన్షియల్గా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః చూసుకోండి. ఇక కొంతమందికి అన్నదమ్ములతో బాగుంటే కొంతమందికి అన్నదమ్ములతో బాగోదు, కొంతమందికి అన్నదమ్ములతో ఇబ్బందులు ఉంటే కొంతమందికి అన్నదమ్ములతో బాగా కలిసి రావడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే 3వ స్థానము మరియు పూర్వజన్మల్లో మీ యొక్క సిబ్లింగ్స్తో మీరు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో, మీరు ఎలా అయితే ప్రవర్తించారో ఆ కర్మ ఇక్కడ వస్తూ ఉంటుంది. అయితే ఒక్కోసారి 3వ స్థానాన్ని ప్రయత్న స్థానము, అదేవిధంగా ఏదైతే మనం చూడండి ఒక్కోసారి కొన్ని ఎఫర్ట్స్ పెడుతూ ఉంటాం, ఆ స్థానంగా చెప్తూ ఉంటారు. ఆ 3వ స్థానాధిపతిని బట్టి మీ ఎఫర్ట్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఎంత ఎఫర్ట్ పెట్టగలుగుతారని తెలుస్తుంది. అయితే ఈ ఎఫర్ట్స్ అన్నీ ఇంకా బాగా కలిసి రావాలంటే లలిత సహస్రనామాల్లో ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయ నమః. మీరు గృహయోగం అసలు ఎప్పుడు కొనుక్కుంటారు, ఎప్పుడు కొనుక్కుంటే కరెక్ట్, ఏ దిశలో కొనుక్కుంటే కరెక్ట్ అని చెప్పేది మీ చతుర్థ భావం. గృహ సంబంధించిన విషయంలో ఎంత చేస్తున్నా మాకు కలిసి రావట్లేదు అంటే కొన్ని మళ్ళీ అమ్మేస్తున్నాం అన్నప్పుడు మీ 4th లార్డ్ చూసుకొని మీకు అసలు మీ జన్మజాతకంలో మీరే కొనుక్కుంటే మంచిదా, మీ జీవిత భాగస్వామి పేరు మీద కొనుక్కుంటే మంచిదా, పిల్లల పేర్ల మీద కొనుక్కోవాలా అనేది తెలుసుకోండి. అలా చూసుకోకుండా కొనుక్కోవడాల వల్లే గృహాలు ఆ భావం అనేటువంటిది ఆ రూపంలో మీకు రావడం వల్ల నెగటివ్ ట్రిగర్ అవుతుంది. సరేనండి, యోగం ఉంది కానీ కొనలేకపోతున్నాను అన్నప్పుడు మణిద్వీప వర్ణన చేయండి. ఇక సంతానం పంచమ స్థానంలో చూస్తాము. పంచమాధిపతి ఎలా ఉన్నాడనే దాన్ని బట్టి మీకు ఒక కిడ్ ఆర్ 2 కిడ్సా, సంతానం విషయంలో ఏదైనా మీరు కొంచెం మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే మంత్రస్థానం అని కూడా అంటారు 5వ స్థానాన్ని. అసలు మీరు ఏ మంత్రాన్ని చాంటింగ్ చేసుకుంటే రుణరోగ శత్రువులు తగ్గుతాయి, ఫ్రెండ్స్తో ఎంతవరకు ఉండాలి, ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ అంత తర్వాత కొంచెం వాళ్ళ వల్ల ఫైనాన్షియల్ లాసెస్ వస్తాయా ఏంటి అనేటువంటిది చూసుకోవాలి. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క 6వ స్థానం అంటే రుణరోగ శత్రు స్థానం అంటారు. ఇది మీ డైలీ లైఫ్ని, మీకు ఎటువంటి రోగాలు ఎటువంటి రుణాలు ఎవరితో మీకు ఇవి ఉన్నాయనేటువంటి 6th హౌస్ చెప్తుంది. ఎప్పుడు కూడా 6th హౌస్లో ఉండే ప్లానెట్స్కి దానం ఇవ్వాలి, అప్పుడు మీ యొక్క రుణరోగ శత్రు స్థానాలు అనేవి తగ్గుతాయి. ఇక మరొక విషయం ఏంటంటే వివాహ సమయం అనేది చాలా ఇంపార్టెంట్. ఎటువంటి పార్ట్నర్ని మీరు కనుక లైఫ్లో తెచ్చుకుంటే మీకు లైఫ్ అనేటువంటిది 90% ఆఫ్ లైఫ్ మీరు పార్ట్నర్ని యాక్సెప్ట్ చేయడం వల్లే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఎటువంటి పార్ట్నర్తో మీరు వివాహం చేసుకోవాలని 7వ స్థానంలో ఉంటుంది. ఎలా ఉంటారు, వాళ్ళ లక్షణాలు ఏమిటి, ఎవ్రీథింగ్. వీటన్నిటికంటే ముఖ్యంగా మీరు ఏ సమయంలో ఏ ఇయర్లో ప్రతి వ్యక్తికి 3 నుంచి 5 సార్లు వస్తున్నాయి. ఆ 3 నుంచి 5 సార్లు మీకు ఏ ఇయర్లో చేసుకుంటే ఫ్రూట్ఫుల్గా ఉంటుందనేది తెలుసుకోవాలి. ఆ చేసుకునే వ్యక్తి అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు మీకు ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూసుకోవాలి. ఇక వివాహం అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే మంత్రం చేసుకోవచ్చు. ఇక సడన్ ఇన్సిడెంట్స్ అన్నీ 8వ స్థానంలో ఉంటాయి. అది మహాదశలు ఎప్పుడు వస్తున్నాయో చూడాలి. తల్లిదండ్రికి సంబంధించిన విషయాలు కనుక చూసుకుంటే 4వ భావం భాగ్యభావంలో ఉంటుంది. అవి ఎడ్యుకేషన్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ విషయాలు కూడా చెప్తూ ఉంటాయి అవి. అలాగే మీ వృత్తి వ్యాపార సంబంధించిన విషయాలన్నీ కూడా 10వ స్థానంలో వృత్తి ఉంటే వ్యాపార స్థానాలు అనే లాభంలో ఉంటాయి. కాబట్టి మీరు వృత్తి ఇక్కడ ఉంటే మంచిదా, విదేశాలకు ఉంటే మంచిదా, వేరే రాష్ట్రానికి వెళ్తే మంచిదా, అసలు చిన్నప్పుడే మనం చూసుకొని కనుక ఫలానా సంబంధించింది చదివితే బాగుంటుంది లైఫ్ అన్నప్పుడు సంబంధించిందే మనం చదువుకుంటూ ఉండాలి. అప్పుడు తద్వారా మీకు అది మీ ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. లేనట్లయితే ఏదో చదివామండి కానీ నాకు ఎందుకు ఉపయోగపడలేదు అంటారు. ఉపయోగపడేటువంటి చదువులు అంటే మీరు కెరియర్గా తీసుకునే వేరే ఉంటాయి, హాబీగా తీసుకునే వేరే ఉంటాయి. అదేవిధంగా మన లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది మన ఇన్వెస్ట్మెంట్స్ అసలు ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు, ఎటువంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది. అందులో ఆ ఇన్వెస్ట్మెంట్లో కొంతమంది షేర్ మార్కెట్కి వెళ్తుంటారు. అసలు షేర్ మార్కెట్ యోగం ఉందా లేదా, షార్ట్ టర్మ్ డైలీ ట్రేడింగ్ ఉందా, లాంగ్ టర్మ్ ఉందా అనేటువంటిది తెలుసుకోవాలి.